దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. దసరా రోజే గాంధీ జయంతి కూడా రావడంతో ఈసారి మద్యం అమ్మకాలపై ప్రభావం ఉంటుందని అంతా భావించారు. కానీ గత వారం రోజులుగా దసరా కోసం ముందస్తు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు పబ్లిక్. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత నెల 25 నుంచి 30 వరకు అంటే నిన్నటి వరకు కేవలం 6 రోజుల్లోనే 39 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో దసరా సేల్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం సేల్స్ పెరిగాయి. రేపు దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో కొత్త కస్టమర్లు కూడా ముందస్తుగానే మద్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మనం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తుంది. ప్రధానంగా దసరా అంటేనే తెలంగాణలో చాలా అతిపెద్ద పండుగ. మద్యం మాంసానికి చాలా ప్రియారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్తో కలిసి దావతులు చేసుకోవడం, అట్లాగే సంబరాలు చేసుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. చాలా ఏళ్ళుగా దసరా అంటేనే చాలా తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగగా పేరున్నటువంటి దసరా. సో దసరాకి చాలా ముందస్తుగానే ప్రిపేర్ అవుతుంటారు. ఈ క్రమంలో గత కొద్ది సంవత్సరాలుగా అయితే దసరా రోజు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దసరాకు సంబంధించి ఎప్పుడు కూడా సేల్స్ చాలా విపరీతంగా ఉంటాయి. మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, సేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరం దసరా రోజే గాంధీ జయంతి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కస్టమర్లు పండగను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే మద్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైన్ షాపుల వద్ద మనకు రద్దీ కనిపిస్తుంది. ఒక్కసారి దసరాకు సంబంధించి గత సంవత్సరం ఈ సంవత్సరం మనం ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కంపేర్ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు 151 వైన్ షాపులు, 28 బార్లు ఉన్నాయి. వీటన్నిటికి కూడా నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరులోని IML డిపో నుంచి ఇండియన్ మేడ్ లిక్కర్ డిపో నుంచి కూడా మద్యం సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం దసరా పండుగ 2024 దసరా అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. సో 12వ తేదీకి ముందు ఒక వారం రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు 25.16 కోట్ల వ్యాపారం జరిగింది దసరా సందర్భంగా గత సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మనం చూస్తే మొన్నటి సెప్టెంబర్ 25 నుంచి నిన్నటి 30 తేదీ వరకు ఈ 5 రోజులు మనం కంపారిజన్ చేస్తే దాదాపు 39 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి. సో ఈ రోజు దాదాపు ఒక్కరోజే 4 నుంచి 5 కోట్ల వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో యావరేజ్గా అయితే 5 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి మనం సేల్స్ చూస్తే సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 128 కోట్ల వ్యాపారం జరిగింది గడిచినటువంటి 30 రోజుల వ్యవధిలో. సో ఇందులో 25 నుంచి 30 తారీఖు 6 రోజుల డాటా కనుక మనం తీస్తే 39 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి. అంటే దసరా నెలాఖరికి రావడము, దీన్ని దృష్టిలో ఉంచుకొని కస్టమర్స్ కూడా ముందస్తుగా మద్యం కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దసరా రోజే ఈసారి గాంధీ జయంతి వచ్చింది. సో గాంధీ జయంతి రోజు మద్యం మాంసం అమ్మకాలు నిలిపివేస్తారు కాబట్టి ఈ క్రమంలోనే ముందస్తుగా సేల్స్ జరిగినట్టుగా కూడా మనకు ఏర్పడుతుంది. సో ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మనం చూస్తే ఈ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 6 రోజుల్లో జరిగినటువంటి వ్యాపారం దాదాపు 39 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి వ్యాపారం అడిషనల్ అని చెప్తున్నారు. సో ఇప్పటికే సెప్టెంబర్ మాసంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38,000 లిక్కర్ కేసులు, అట్లాగే 38,000 బీర్ కేసులు బాక్సులు అమ్ముడుపోయినాయి. సో 122 కోట్ల వ్యాపారం, 122 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపారం జరిగింది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దసరా సేల్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో ఈ నేపథ్యంలోనే కొంత సేల్స్ పెరిగినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా రేపు గాంధీ జయంతి ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగా కొంతమంది కస్టమర్లు, మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. సో మనం నిజామాబాద్ నగరంలోని ఒక వైన్ షాప్ ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సేల్స్ ఎట్లా ఉన్నాయి, గత సంవత్సరం సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం సేల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా ఉన్నాయి గడిచినటువంటి వారం రోజులు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఇయర్ దసరాకి ఈ దసరాకి డిఫరెన్స్ ఈ రోజు ఎక్కువ ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. మరి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు తీసుకుంటేనే సేల్స్ వస్తుంది, ఒక రోజు అంటే ఆ రోజు వెళ్ళిపోతుంది. మద్యం సేల్స్ కొంత గాంధీ జయంతి రావడంతో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కస్టమర్స్ కూడా ఒకరోజు ముందుగానే మద్యాన్ని తీసుకెందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా దసరా ఎప్పుడు కూడా ఇట్లా గాంధీ జయంతికి వచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. గతంలోనే ఒకసారి గాంధీ జయంతి రోజున దసరా వచ్చింది. సో కొంత గాంధీ జయంతి రావడంతో సేల్స్ మీద కొంత ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. సో కస్టమర్స్ కూడా ముందస్తుగా తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటాయన్న మద్యం సేల్స్ ఎట్లా ఉంటాయి? అంటే సాధారణంగా దసరా అంటే మన తెలంగాణ చాలా పెద్ద పండుగ, ధూమ్ధామ్గా చేసే పండుగ. ఏంటంటే దుర్గమాత చేసుట్లా
ప్రాబ్లం. రేపు గాంధీ జయంతి, మళ్ళా మాత నిమజ్జనం సెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. గాంధీ జయంతి దసరా ఒకే రోజు రావడంతో కొంత కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఈరోజు షాప్స్ ఈరోజు లాస్ట్, రేపు షాప్స్ క్లోజ్గా ఉంటాయి కాబట్టి చాలామంది ముందస్తుగానే మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైన్స్ల వద్ద మనం ఎక్కడ చూసినా, నిజామాబాద్ నగరంలోని ఏ వైన్స్ వద్ద చూసినా కూడా మనకు కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. దసరా వేళ అయితే గాంధీ జయంతి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత వైన్ షాప్ల వద్ద అయితే మనకు రద్దీ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.